శ్రీమాత్రే నమః. ఈ రోజు లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క 51వ నామం సర్వాభరణ భూషిత అనే నామం గురించి ఈ రోజు రెండో ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఈ నామంలో దాగిన గూఢార్థాల గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం. ఈ సర్వాభరణ భూషిత అనే నామంలో మొదటి గూఢార్థం సర్వాభ అంటే అంతటా ప్రకాశించుచున్నది అని అర్థం వస్తుందన్నమాట. ఈ సర్వాభ అనే పదం పైకి చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ఈ ఒక్క పదంలోనే ఉపనిషత్తుల సారం, శ్రీ విద్య యొక్క రహస్యం, సృష్టి యొక్క రహస్యం దాగి ఉంది. చూడండి, సాధారణంగా మనం ప్రకాశం అంటే వెలుగు అని ఊహించుకుంటూ ఉంటాం. అంటే ఒక దీపం వెలిగితే చీకటి పోతుందని, సూర్యుడు ఉదయిస్తే ఈ ప్రపంచం మన కంటికి కనిపిస్తుందని, చంద్రుడు ప్రకాశిస్తే రాత్రి అందంగా మారుతుంది అని ఇవన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఈ వెలుగులన్నింటినీ వెలిగించే మూల ప్రకాశం ఇంకోటి ఉంది. ఏంటది అనే ప్రశ్న వస్తే శాస్త్రాలు చెప్పే సమాధానం దీనికి ఒక్కటే, ఏంటంటే అదే పరాశక్తి లలితాంబిక. ఉపనిషత్తులు ఒక అద్భుతమైన వాక్యాన్ని చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఏంటంటే తస్య భాస సర్వమిదం విభాతి అని. అంటే అమ్మ ప్రకాశం వల్లనే ఈ జగత్తు అంతా ప్రకాశిస్తుంది అని అర్థం వస్తుందన్నమాట. చూడండి, సూర్యుడు మనకి వెలుగునిస్తున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ సూర్యుడికి ప్రకాశాన్ని అందించేది ఎవరిక్కడ? ఇక్కడ ఒక ప్రశ్న మొదలవుతుంది. అలానే చంద్రుడు కూడా చల్లని వెలుగుల్ని కురిపిస్తున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ చంద్రుడికి ఆ కాంతినిచ్చింది ఎవరిక్కడ? అలానే మన కళ్ళు చూస్తున్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆ కళ్ళకి చైతన్యాన్ని ఇచ్చింది ఎవరిక్కడ? అలానే మన బుద్ధి కూడా ఆలోచిస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆ బుద్ధిని నడిపిస్తున్న శక్తి ఎవరిక్కడ? అంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుకుతూ వెళ్తే అమ్మవారి దగ్గర మాత్రమే వీటికి సమాధానాలు దొరుకుతాయన్నమాట. ఇక్కడ ఇంకొక సూక్ష్మమైన విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఏంటంటే అమ్మవారు ప్రపంచం బయట నిలబడి ఈ ప్రపంచాన్నంతా వెలిగించటం లేదు. సూర్యుడు భూమికి వెలుగునిస్తాడు, ఎందుకంటే అతడు భూమికి వేరుగా ఉన్నాడు కాబట్టి. కానీ అమ్మవారి ప్రకాశం అలా ఉండదు. అమ్మవారు ఈ జగత్తుకి వేరుగా లేరు, అమ్మనే ఈ జగత్తుగా విస్తరించింది. చూడండి, ఉదాహరణకి ఒక బంగారు కడియాన్నో లేదా ఒక బంగారు హారంనో లేదా ఒక బంగారపు ఉంగరంనో తీసుకుంటే ఇక్కడ రూపాలు వేరైనా లోపల బంగారం మాత్రం ఒకటే ఉన్నట్లు ఈ సృష్టిలో కోట్లాది రూపాలు కనిపిస్తున్నా వాటిలో నిండి ఉన్న చైతన్య ప్రకాశం మాత్రం ఒక్కటే. అదే అమ్మవారి యొక్క సర్వాభా తత్వం అన్నమాట. ఒకసారి మనం ఆకాశాన్ని చూసుకున్నట్లయితే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, రాత్రి నక్షత్రాలు మెరుస్తున్నాయి, భూమిపైన కోట్లాది జీవులు సంచరిస్తున్నాయి, చెట్లు పెరుగుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, గాలి వీచుతుంది, మన హృదయం కొట్టుకుంటుంది. ఇవన్నీ కూడా వేరువేరు సంఘటనలాగా మన కంటికి కనిపిస్తున్నాయి, కానీ శ్రీ విద్య దృష్టిలో మాత్రం ఇవన్నీ ఒకే ప్రకాశం యొక్క వ్యక్తీకరణలు అన్నమాట. ఒకే చైతన్యం అనేక రూపాలలో ఆడుకుంటున్న లీలలు లాంటివన్నమాట ఇవి. అందుకే ఇక్కడ అమ్మవారిని సర్వాభ అని పిలుస్తాం అన్నమాట. అంటే అమ్మవారు కేవలం ప్రకాశించేది మాత్రమే కాదు, సర్వంగా ప్రకాశించేది, సర్వంలో ప్రకాశించేది, సర్వాన్ని ప్రకాశింపజేసేది అని తెలుసుకోవాలన్నమాట. భక్తుడి దృష్టిలో ఈ నామం ఇంకా అందంగా ఎలా మారుతుందంటే, మనం దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని చూసినప్పుడు మాత్రమే అమ్మని చూస్తున్నామని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఈ సర్వాభ అనే నామం అర్థమైతే అమ్మవారిని దేవాలయంలో మాత్రమే చూడం, మనం ప్రతి చోట చూడటం ప్రారంభిస్తాం అన్నమాట. అప్పుడు ఈ ప్రపంచం సాధారణ ప్రపంచంగా మనకు కనిపించదు, అమ్మవారి ప్రకాశంతో నిండిపోయిన దివ్య స్వరూపంగా మనకు కనిపిస్తుంది అనమాట. సృష్టి మొత్తం తానే అయ్యి, సృష్టి మొత్తం తన కాంతితోనే నింపి, సృష్టి మొత్తం తన చైతన్యంతోనే నడిపిస్తూ, ప్రతి అణువులో తన ఉనికిని వ్యక్తపరుస్తున్న పరమశక్తి అనే గంభీరమైన భావాన్ని కలిగి ఉంటుందన్నమాట. అప్పుడు సూర్యుడు అమ్మ ప్రకాశంలో ఒక రేణువు మాత్రమే అని మనకు అర్థమవుతుంది, చంద్రుడు అమ్మవారి కాంతిలో ఒక చిన్న ప్రతిబింబం మాత్రమే అని మనకు అర్థమవుతుంది, నక్షత్రాలు అమ్మవారి మహా తేజస్సులో చిన్న మెరుపులు మాత్రమే అని మనకు అర్థమవుతుంది. అటువంటి అనంత ప్రకాశ స్వరూపిణి, అటువంటి జగద్వ్యాపిని, అటువంటి సర్వాంతర్యామిని సర్వాభ అని వాగ్దేవతలు స్తుతించారన్నమాట ఇక్కడ. ఇది మొదటి గూఢార్థం. ఇక రెండవది సర్వాభరణ అన్నారు. ఇందులో రెండవ గూఢార్థం భరణ అంటే సర్వ సృష్టిని భరించున్నది అని అర్థం అనమాట. చూడండి, భరణ అనే పదాన్ని సాధారణంగా మనం వింటున్న ఎలా ఉంటుందంటే మోసేది అని, భరించేది అని, నిలబెట్టేది అని అర్థం వస్తుంది. కానీ ఈ ఒక్క పదంలోనే జగన్మాత యొక్క అనంతమైన బాధ్యత, అపారమైన కరుణ, సృష్టి వెనక దాగి ఉన్న మహాశక్తి అంతా కూడా నిక్షిప్తమై ఉంటుందన్నమాట. ఎలా అంటే ఒక తల్లి తన బిడ్డని 9 నెలలు గర్భంలో భరిస్తుంది. ఆ సమయం
సమయంలో ఆ బిడ్డకి ఆహారం ఎవరిస్తున్నారు? ఇక్కడ శ్వాస ఎవరు అందిస్తున్నారు? ఎదుగుదలను ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఆ తల్లే నిర్వహిస్తుంది. బిడ్డకు తన ఉనికి గురించి కూడా ఇంకా తెలియని సమయంలో తల్లి అతని భారాన్ని మోస్తుంది. అందుకే మనం తల్లిని గొప్పదని అంటూ భావిస్తూ ఉంటాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఆ తల్లిని ఎక్కడెవరు భరిస్తున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే, ఏంటి అంటే లలితాంబిక. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఈ నామాన్ని జపించినప్పుడు ఇలా ధ్యానం చేయాలన్నమాట. ఎలా అంటే, అమ్మా, ఈ జగత్తు అంతా నీలో భరించి పోషిస్తున్నావు. ప్రతి జీవి యొక్క జన్మ వెనుక ఉన్న శక్తివి కూడా నీవే. తల్లి గర్భంలో శిశువును పెంచేది కూడా నీ శక్తియే. అలానే మా జీవితంలో కూడా నీ భరణ శక్తి అనుగ్రహం ప్రసరించు తల్లి అని ఇలా మనం అమ్మని ప్రార్థిస్తున్నట్లు అనమాట. చూడండి, ఇక్కడ తల్లి గర్భంలో శిశువు తానంతట తాను ఎదగటం లేదు. ఇక్కడ బిడ్డకి గుండె ఎవరు కొట్టిస్తున్నారు? కళ్ళు ఎవరు నిర్మిస్తున్నారు? చేతులు కాళ్ళు ఎవరు రూపొందిస్తున్నారు? తల్లి తిన్న ఆహారం నుండి శిశువుకి పోషణ ఎవరు అందిస్తున్నారు అంటే శాస్త్రం ప్రక్రియను మాత్రమే వివరిస్తుంది. కానీ ఆ ప్రక్రియ వెనుక పనిచేసే జీవశక్తిని శాస్త్రాలు ఇక్కడ పరాశక్తిగా చూస్తున్నాయన్నమాట. అందుకే అమ్మవారిని ఈ 3 నామాలతో పిలుస్తారన్నమాట. జగద్ధాత్రి అని, విశ్వంభర అని, భరణశక్తి స్వరూపిణి అని పిలుస్తారు. ఎవరైతే ఈ 3 నామాలతో అమ్మవారిని ధ్యానిస్తారో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. అందుకే సృష్టి ప్రారంభానికి ముందు ఏముంది అని వేదాలు ఎలా చెప్తాయంటే పరబ్రహ్మ చైతన్యం మాత్రమే ఉంది అని చెప్తాయి. అదే కామేశ్వర తత్వం అనమాట. ఆ చైతన్యంలోనే ఒక సంకల్పం ఉద్భవించింది, బహుశ్యాం ప్రజాయేయ అని. అంటే నేను అనేక రూపాలుగా వ్యక్తమవుతున్నాను అనే అది ఒక సంకల్పం అనమాట. కానీ ఆ సంకల్పం ఒక్కటే ఉంటే ఇక్కడ సరిపోదు కదా, దానికి రూపం కావాలి, దానికి కార్యరూపం కావాలి. ఆ సంకల్పాన్ని గర్భంలో ధరించి దానిని సృష్టిగా వికసింపజేసేదే పరాశక్తి. అందుకే అమ్మవారిని ఇక్కడ భరణ అని అంటున్నారు. కామేశ్వరుడి సంకల్పాన్ని భరించినది ఇక్కడ ఎవరు అంటే లలితాంబిక. సృష్టిని తనలో మోసినది ఎవరిక్కడ అంటే లలితాంబిక. జగత్తును వెతికి తీసినది ఎవరిక్కడ అంటే లలితాంబిక. ఆవిడే పరాశక్తి, ఆవిడే లలితాంబిక, ఆవిడే జగజ్జనని. చూడండి, ఒక ఇల్లు నిర్మించాలంటే ఎన్నో విషయాలు చూడాలి. ఒక కుటుంబం నడపాలంటే ఎన్నో బాధ్యతల్ని మోయాలి. ఒక దేశాన్ని పాలించాలంటే అనేక వ్యవస్థలు సమన్వయం చేయాలి. అయితే ఇక్కడ అనేక కోటి బ్రహ్మాండాలు, అనేక కోటి జీవులను, వారి యొక్క జన్మలను, వారి యొక్క కర్మలను, వారి యొక్క సుఖదుఖాలను, వారి యొక్క ప్రార్థనలను, వారి యొక్క ప్రయాణాలను ఇవన్నింటినీ ఒకేసారి సమన్వయం చేస్తూ నడిపిస్తున్న శక్తి ఇంకా ఎంత అపారంగా ఉంటుందో ఊహించుకోండి ఒక్కసారి. మనం గమనించినట్లయితే ఒక గ్రహం తన కక్ష నుండి బయటికి వెళ్లకుండా అలానే నిలబడుతుంది. సముద్రం కూడా తన హద్దులను దాటకుండా అలానే ఉంటుంది. గాలి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. సూర్యుడు సమయానికి ఉదయిస్తున్నాడు. మన హృదయం నిద్రలో కూడా కొట్టుకుంటూనే ఉంటుంది. అటువంటి ఈ విశ్వ వ్యవస్థ వెనుక కనిపించని ఒక మహాభరణ శక్తి పనిచేస్తుంది. ఎవరది అంటే ఆవిడే జగన్మాత. భరణ అంటే ఇంకొక అందమైన రహస్యం ఏంటంటే, మనం అమ్మవారిని సాధారణంగా వరాలు ఇచ్చే దేవతగా మాత్రమే చూస్తాం. అంటే కష్టాలు తొలగించే తల్లిగా చూస్తాం. కానీ అమ్మవారు చేసే గొప్ప పని మాత్రం మనకు కనిపించదు. ఏంటంటే మనం ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇక్కడ అమ్మవారి అనుమతి అనేది అవసరం. మన హృదయం కొట్టుకోవడానికి కూడా ఆమె శక్తి అనేది అవసరం. మనం ఆలోచించడానికి కూడా అమ్మవారి చైతన్యం అవసరం. చూడండి, ఇక్కడ ఒక చేప సముద్రంలో ఈదుతూ ఉంటుంది, కానీ సముద్రం తనని మోస్తుందని దానికి తెలియదు. అలాగే మనం కూడా ఈ జగత్తులో జీవిస్తూ ఉంటాం, కానీ మనల్ని ప్రతి క్షణం భరిస్తున్న అమ్మవారి శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం అనమాట. దీనినే ఇక్కడ భరణతత్వం అని అంటున్నారనమాట. దీనిని ఇంకా లోతుగా చూస్తే అమ్మవారు కేవలం జగత్తును భరించడం మాత్రమే కాదు, ప్రతి జీవి కర్మను కూడా భరిస్తుందన్నమాట. ఎవరు ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరిని కలవాలి, ఎలాంటి అనుభవాలు పొందాలి, ఎప్పుడు మోక్షాన్ని చేరాలి అని ఈ సమస్త కర్మచక్రం వెనుక ఉన్న ఈ మహాగణితం అంతా కూడా అమ్మ ఆధీనంలోనే నడుస్తుంది. చూడండి, ఒక చిన్న కంప్యూటర్లోని డేటాను నిర్వహించడమే మనకి ఇంత కష్టంగా ఉంటే అనేక కోట్ల జీవుల యొక్క జన్మ జన్మాంతర కర్మలను సమన్వయం చేస్తూ ఒక్క తప్పు కూడా జరగకుండా నడిపిస్తున్న శక్తి ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. అందుకే ఈ భరణ అనే పదం మోసేది అనే చిన్న అర్థంతో ఇక్కడ ఆగిపోలేదు. కామేశ్వరుడికి ఆది సంకల్పాన్ని
గర్భంలో ధరించినదని, సృష్టిని వెలికితీసినదని, దానిని పోషించినదని, దానిని నడిపించినదని, దానిని లయింపజేసిందని, ప్రతి జీవిని ప్రతి క్షణం తన కరుణలో భరిస్తున్న పరమాధార శక్తి అనే అనంతమైన భావాన్ని కలిగి ఉందన్నమాట. ఒక తల్లి తన బిడ్డని భరిస్తుంది, భూమి జీవులను భరిస్తుంది. కానీ జగన్మాత మాత్రం తల్లిని, భూమిని, దేవతలను, లోకాలను, బ్రహ్మాండాలను, కాలాన్ని, కర్మను, సృష్టిని భరిస్తూ ఉంటుందన్నమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ భరణ అని పిలుస్తున్నారనమాట. భరణ అనే పదం ఒక ఆభరణంగా కాదు, మొత్తం సృష్టిని తన ఒడిలో మోస్తున్న తల్లి అని ఇక్కడ భావించాలన్నమాట. ఈ రోజు ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. రేపు ఎపిసోడ్ 3లో మరిన్ని గూఢార్థాల గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.